మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దాదాపు పుష్కర కాలంగా పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పి సినిమాల్లో సెటిల్ అయ్యారు. పూర్తిగా బ్యాలెన్స్ పాటిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలతో సఖ్యతగా మెలుగుతున్నారు. ఈసారి రాజకీయాల జోలికి వెళ్లనన్న నిర్ణయంతో ఉన్నారు మెగాస్టార్. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ తిరిగి రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు తీసుకుంటారని కూడా టాక్ నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో జనసేనకు మద్దతు తెలిపారు. తద్వారా కూటమికి అనుకూల సంకేతాలిచ్చారు. కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి సైతం హాజరయ్యారు. అందుకే ఇప్పుడు చిరంజీవిపై జరుగుతోన్న ప్రచారాన్ని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని ప్రజారాజ్యం ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి పార్టీని ఏర్పాటు చేసి అధికారంలోకి రావాలని భావించారు. పోటీ చేసి ఉమ్మడి రాష్ట్రంలో 18 అసెంబ్లీ స్థానాలు తెచ్చుకున్నారు. అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోవడంతో కొద్ది రోజులకే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ తెరమరుగయ్యింది. అప్పటి నుంచి గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకొని మళ్లీ సినిమా రంగంలో అడుగుపెట్టారు. దాంట్లోనే కొనసాగుతున్నారు. చిరంజీవి రాజకీయాలను విడిచిపెట్టిన తర్వాత అన్ని రాజకీయ పక్షాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. తదనంతర పరిణామాలతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన జగన్, రేవంత్ రెడ్డిలతోనూ ఎంతో గౌరవంగా మెలిగారు. వారు కూడా చిరంజీవి విషయంలో అంతే గౌరవం ఇచ్చారు. కానీ 2019లో జనసేన ఓటమి, పవన్ 2 చోట్ల ఓడిపోవడం వంటి కారణాలతో ఎన్నెన్నో అవమానాలకు గురయ్యారు. అందుకే 2024 ఎన్నికల్లో తన సోదరుడు పవన్ కు మద్దతు ప్రకటించారు. కూటమి పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. కూటమి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పవన్ ఉన్నారు. మెగా బ్రదర్ నాగబాబు జనసేన కీలక నేతగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. త్వరలో మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉంది. ఈ పరిణామాల క్రమంలోనే కూటమి పట్ల చిరంజీవి సానుకూలంగా ఉండాల్సిన అనివార్య పరిస్థితి. అయితే త్వరలో చిరంజీవిపై పెద్ద బాధ్యత పెట్టనున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఒకవైపు అభివృద్ధి చేపడుతూనే సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోంది. ఈ క్రమంలో సంక్షేమ పథకాలకు సంబంధించి బ్రాండెడ్ అంబాసిడర్గా చిరంజీవిని నిర్మించాలని సూచిస్తోంది. అయితే ఇప్పటికే చిరంజీవిని బీజేపీలోకి తీసుకువెళ్లాలని ఆ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ చిరంజీవి మాత్రం రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు.